సార్ ఇప్పుడు అనౌచిత్యంగా మాట్లాడడము అనేది రేవంత్ రెడ్డికి అలవాటు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గురించి పావురాల గుట్టలో పావురం అయినాడు అన్నాడు. అదే రాజశేఖర రెడ్డి సంస్మరణ సభలో విజయవాడలో పోయి రాజశేఖర రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి లేడన్నాడు. ఏ నోటికి ఆ పాట పాడడం, ఏ నోటికి అది మాట్లాడడం. తర్వాత రోషయ్య గారి గురించి ఎంత గొప్పగా చెప్పినాడండి. తర్వాత వైశ్యుల సహకారం గురించి, వైశ్యుల సేవల గురించి ఎంత గొప్పగా మాట్లాడు. నేను అనేది ఆంధ్రాలో ఒక పేరు, తెలంగాణలో ఒకే యూనివర్సిటీకి ఒక పేరు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది అంటే భారతదేశ ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తెలంగాణ హైదరాబాద్ అని రాస్తారు. అది ఇప్పుడు మరి హైకోర్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి, విలేజ్ లో ఉన్నది. ఇది కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పడం ఇది కేవలము దుర్మార్గమైన వ్యవహారం. ఎస్, మేము డెఫినెట్లీ అడుగుతాం. రావి నారాయణ రెడ్డి లాంటి వ్యక్తి పేరుతోని ఇచ్చేటువంటి అవార్డు నువ్వు ఎట్లాంటి వాళ్ళకి ఇస్తావు అనే దాన్ని రేవంత్ రెడ్డి కాదు, అదేదో సంస్థ ఇచ్చిందేమో. జస్ట్ ఏ సంస్థ ఇచ్చినా ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఈ రకమైన సేవా కార్యక్రమాలు చేసిన వాళ్లను, ఈ రకంగా ప్రజాసేవ చేసిన వ్యక్తులకు ఇస్తాము అని చెప్పి మీరు ఒక క్రైటీరియన్ లేడ్ అవుట్ రేవంత్ రెడ్డి ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి కాదు కదా ఇచ్చింది. ఇంకోటి సుదర్శన్ రెడ్డి గారు ఎలిజిబుల్ అని నేను అనుకుంటా. సుప్రీంకోర్టు జస్టిస్ గా ఏం చేశాడు చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారు ఏం చేశారు? హైకోర్టులో మేము సజీవ సాక్షులము. వాళ్ళ కులపోళ్లను ఇంప్రూవ్మెంట్ చేసినారు. వాళ్ళ కులపోళ్లకి తీసుకువచ్చి గొప్ప గొప్ప నాయకత్వ లక్షణాలు తెచ్చినాడు. ఎస్టీలను సర్వనాశం చేసినాడు. శరత్ గారు, టాపిక్ సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు అవార్డు ఇచ్చారని కాదు, టాపిక్ మన తెలంగాణ జాతిపిత దీని గురించి చర్చిస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు జాతిపిత టాపిక్? ఎందుకు తీసుకొచ్చినాడు? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి జాతిపిత ఎవరికి ఇవ్వాలా, కేసీఆర్ గురించి నిన్నటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు జాతిపితకే నోటీసులు ఇస్తారా అంటే చేశాడు. ఎవడన్నా దానికి ఇంకొక రాజకీయమైన వేదిక ఏర్కొని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో లేదా రేపు మున్సిపల్ ఎన్నికలకు రేపటి నుంచి ప్రచారానికి వస్తున్నాడు కదా, అక్కడ మాట్లాడాలి. అంతేగాని రావినారాయణ రెడ్డి స్మారక అవార్డు ఇచ్చే చోట కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అది తప్పది. అంటే అసలు ఔచిత్యం లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడము, అసందర్భంగా మాట్లాడము, ఆ ప్రేలాపనలు అనేది రేవంత్ రెడ్డి యొక్క సహజ స్వభావం. తర్వాత ఆయనకు రాత్రులు పగలు ఎప్పుడు నిద్ర పట్టట్లేదు. కేసీఆర్ టాపిక్ తీయకుండా ఆయన వేరే సభనే చేయలేడు. నేను అనేది అట్లా తప్పది, అది రాంగ్. అది రైట్ ఆర్ రాంగ్? ఆయన తన మానను తాను ఉన్నాడు, తన ఫామ్ హౌస్ లో తాను ఉన్నాడు, తాను సైలెంట్ గా ఉన్నాడు. సరే, నీ ఇష్టం వచ్చిన పాలన నువ్వు సాగించన్నాడు. ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి రేవంత్ రెడ్డి పాలన మీద ఒక విమర్శ చేయలేదు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది ఎవరి పాత్ర ఏంది. నువ్వు చేసింది ఏంది, నీ పరిపాలన ఏంది, నువ్వు చేసిన సంక్షేమం ఏంది, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, ఏది లేదు. అది కాదండి, అనౌచిత్యంగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. మోడీని అమిత్ షాను పట్టుకొని గాడ్సే వారసులు అన్నాడు. ఏమండి, దేశ ప్రధాని గురించి మాట్లాడే మాటలు అవి? లేదా కిషన్ రెడ్డి గురించి ఎంత నీచంగా మాట్లాడతాడు? మళ్ళీ చాటుపోయి కాదు, మోడీ గురించి ఏం మాట్లాడినా ఉత్తుతే కదా రేవంత్ రెడ్డి మాట్లాడింది. నేను అనేది తీసుకోవట్లేదు. సార్, రాజకీయ విభేదాలు, అండర్స్టాండింగ్ ఉందని మీరే అంటారు. మళ్ళా మరి అట్లా అనొచ్చా అంటే ఎట్లా మరి? అంత రాహుల్ గాంధీ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అందరి మీద మన్ను పోయడం రేవంత్ రెడ్డి నైజం. ఇది ఆయనకు మాట్లాడడం కాదు కదా, మొరగడమే అలవాటు. అది ఆయన చేస్తున్నటువంటి పని. అది తప్పు, అసలు అది సందర్భం కాదు. ఎవరైనా మాట్లాడడానికి రాజకీయ వేదికలు ఎదుర్కోండి సార్. కేసీఆర్ ని తిట్టొద్దని మేము వల్లే, కానీ నువ్వు రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నావు చెప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పు, ఉద్యమకారులను విస్మరించారని చెప్పు, అవినీతికి పాల్పడ్డారని చెప్పు, వేదిక ఎరుకో. బట్ వేదిక ఏదైనా కేసీఆర్ టాపిక్ తీయడము అనేది చాలా తప్పది. ఇవాళ మాకు కేసీఆర్, మేము అఫ్ కోర్స్ కేసీఆర్ తో పనిచేసినాము, కేసీఆర్ దగ్గర కేసీఆర్ తో ఉద్యమంలో ఉన్నాము, ఇవన్నీ ఒకటి. కానీ కేసీఆర్ ఎప్పుడు ఒక వ్యక్తిని చాటుకు మాట్లాడే ఇట్లా ఇంత నీచంగా రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడు, అసలు గత 2 సంవత్సరాలలో ఎప్పుడన్నా కేసీఆర్ బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి పేరు పెట్టి మాట్లాడినాడా? ఎందుకు? ఈయనకంత నోటి దూరదు ఎందుకు? ఒకవేళ ఉంది అనుకుందాం, రైట్, బీఆర్ఎస్ అనేది రాజకీయంగా దాన్ని బొందబెట్టాలనుకున్నప్పుడు నీ పార్టీ సభలలో మాట్లాడు, ప్రజలలోకి పోయినప్పుడు మాట్లాడు. ఏది లేదు, అనౌచిత్యంగా మాట్లాడడం ఎందుకు? అది సందర్భం కాదు.
తర్వాత రెండోది ఎన్జి రంగా పేరు మార్చినాము అది ఇది అని అంటే ఎన్జి రంగా పేరు ఈయన మార్చినాడా? కాదు. కొత్తగా మనము తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు చిరస్మరణీయంగా ఉండాలని ఎన్జి రంగా స్థానంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరు పెట్టినాడు. అది వారి పట్ల ఉన్న గౌరవ భావంతో పెట్టినాడు, అంతే తప్ప ఎన్జి రంగా పేరు తొలగించడానికని కాదు. ఎన్జి రంగా పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఆంధ్రాకు పోయింది. ఆనాడు 9th షెడ్యూల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉండేది, అవి ఎటు అటు బైఫర్కేట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా పెట్టినప్పుడు ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పడ్డది. అప్పుడు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టినారు. దీంట్లో ఏం తప్పు ఉందండి? ప్రతి దానికి అవసరం ఉన్నా లేకున్నా కేసీఆర్ ను ఒక ఇష్యూ చేసి మాట్లాడు. ఈయన చేసిన పరిపాలన గురించి మాట్లాడేటువంటి ఆయనకి ఏది లేదు కాబట్టి, పాయింట్ ఏది లేదు కాబట్టి ప్రతిసారి కేసీఆర్ ని తిట్టి ఓట్లు తెచ్చుకుంటారు. ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బీఆర్ఎస్ కూడా సరిగా సన్నద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఎదుర్కోవడానికి వాళ్ళు సన్నద్ధంగా లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీని కుటుంబం. శరత్ గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా జాతిపిత ఎవరంటే చాలా మంది ఓట్స్ కూడా వేస్తున్నారు. శ్రీనివాస్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు జాతిపిత గురించి డిబేట్ చేసి జరుగుతుంది కదా సార్? అవును అవును సార్. ఇప్పుడు జాతిపిత అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఇవ్వాలి సార్. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు కోదండరామ్ సార్ సెలెక్షన్ చేసింది ఎవరంటే మీకు కూడా తెలుసు సార్. శరత్కు తెలుసు, అక్కడ ఉన్న ప్రేమేందర్ అన్నకు తెలుసు, ఉపేంద్ర అన్నకు తెలుసు, శరణ్ కౌశిక్ కూడా తెలుసు. నాకు తెలియదు అంటే శరణ్ కౌశిక్ ఏమీ తెలియదు సార్. ఆయన డాక్టరేట్ కావచ్చు సార్. నాతో మాట్లాడుతున్నావు వ్యక్తిగత క్రిటిసిజం ఏం తెలియదు, ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడతాను చెప్పరాదు మరి. ఆయనకి తెలిసినట్టు మాట ఎవరైనా శ్రీనివాస్ గారు వద్దు. ఏం తెలుసు చెప్పండి, క్రిటిసిజం వద్దు. డాక్టరేట్ ఏంది, నువ్వు చదువుకున్నావు లేదా మరి? ఏ అంశం ఏం మాట్లాడదు చెప్పరాదు మరి. ఇంకా పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చాలా మంది ఓట్లు వేస్తున్నారు. చాలా